చెప్తున్నాను, నా దగ్గర కేవలం కొంత అమౌంట్ మాత్రమే ఉంది. సరే టీ తాగుతూ కూర్చున్నాను. మా పరిస్థితి ఎలా అయిపోయింది మంది అనుకొని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే టీ తాగుతూ ఉండగా మాకు ప్రియమైన ఆంటీ, పరిశుద్ధుడు అలాంటి ప్రార్థనా పరులైన ఆంటీ ఫోన్ చేసింది. అయ్యా ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆంటీకి చెప్పా, ఇలా స్థలం ఇలా ఉందా అంటే అని చెప్పినప్పుడు మరి తీసుకోవచ్చుగా ఆంటీ, నా దగ్గర చాలా చిన్న అమౌంట్ ఉంది, అసాధ్యం అని చెప్పి ఆంటీతో చెప్పాను. అలా కాదు, నువ్వు వెంటనే దానికి సరిపోయే అడ్వాన్సు చెప్పండి, దానికి సరిపోయే అడ్వాన్సు నేను ఇస్తాను, నువ్వు వెంటనే ఎక్కడ ఉన్నప్పుడు ఇమీడియట్ నా ఇంటికి వచ్చేయాలి. 10 నిమిషాలు ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెంటనే ఈ స్థలానికి సరిపోయేటువంటి అడ్వాన్స్ దాదాపు పెద్ద అమౌంట్ చేతిలో పెట్టేసింది. ముందు స్థలాన్ని తీసుకోమని చెప్పేసి తర్వాత గబగబా ఈ స్థలాన్ని 2019లో ఈ స్థలాన్ని కొన్నాం. ఈ మే 1వ తారీఖు ఎందుకు పెట్టుకున్నామంటే మేము కార్యకర్తలం కాదు, శ్రామిక జీవులం కాదు, మేమేమి కష్టమైన పనులేమి చేసిన వాళ్ళం కాదు, లేదా మా మే 1 అంటే ఇది పెద్ద ఇష్టమేమి కూడా కాదు. ఈ మే 1 ఎందుకు పెట్టామంటే అనుకోకుండా ఆ రోజు మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఏప్రిల్ ప్రార్థన చేసుకుంటామంటే మే 1 తారీఖు 2007లో ఏం జరిగిందంటే ఇలా ప్రార్థన చేసుకుంటే మన్నే చెప్పాడు, మాకు ఆత్మీయ సోదరుడు చెప్పాడు, అవును మీ మందిరానికి పేరు లేదంటే అన్నాడు. ఏమన్నాడు? 2007లో మందిరానికి పేరు లేదంటే అంత జరుపుతున్నారు కదా, మందిరానికి పేరేంటి అడిగాడు. మందిరానికి ఏం పేరు లేదంటే జరుపుతున్నాం అన్నాం. అప్పుడు మా బ్రదర్ చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీకు పేరు ఇస్తాడని చెప్పాడు. 2007లో నేను వ్యక్తిగతంగా ఒక వారం పాటు 10 రోజులు ప్రార్థనలో కూర్చున్నా. ప్రభా ఏ పేరు పెట్టమంటూ అడిగినప్పుడు 2007లో దేవుడు ఒక పేరు బయలుపరిచాడు. ఏం పేరు చెప్పండి? ఇక్కడ బోర్డు ఒకటి ఉండాలి, ఇక్కడ ఇదే 2007లో ఈ బోర్డు తయారు చేయించాం. 2007లో శారణ ప్రార్థన 2007లో ఆ బోర్డు తయారు చేయించి మరి ఎప్పుడు పెడదాం, పేరు పెట్టాం కాబట్టి ఎప్పుడు ప్రకటన చేద్దాం అనుకున్నప్పుడు మే 1వ తారీఖు వస్తుంది కదా, వీళ్ళందరికీ సెలవు, మేము కూడా జాబ్ చేస్తున్నాం, నీకు కూడా సెలవు కాబట్టి